ప్రియతమే ఋగ్వేద సేవామవధారయ. రండి చంద్రశేఖర్, చంద్రమౌళి. పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం. ఓం స్వస్తి. హే దేవదేవోత్తమే దేవతా సార్వభౌమి శ్రీ ప్రార్థానుష్ఠీయమాన యజనాదికర్మకలాపే యజ్ఞప్రియే యజుర్వేద ప్రియ యజుర్వేద స్వరూపిణి యజుర్వేద సేవామవధారయ. ఓం విషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ దేవో వస్వితా ప్రార్పయతో రాతిస్సవితే దంజుషంతాం ప్రజాపతిర్నిధిపతిర్నో అగ్నిః త్వష్టా విష్ణుః ప్రజయా సగౌరరాణో యజమానాయ ద్రవిడం దదాతు. హే దేవదేవో, ఇక్కడ కూడా చదువుకున్న పాఠశాలలో చదువుకున్న సత్యనారాయణ శర్మ. హే దేవదేవోత్తమ దేవతా సర్వజ్ఞ సర్వసజ్ఞ సమస్త కళ్యాణ గుణ మహోదధే సచ్చిదానంద స్వరూపిణి సామవేద ప్రియతమే సామవేద సేవామవధారయ. అగ్నాయాహివీతే గృణావ్యదాతే నిహోతా సత్సి పరేషి. ఓం స్వస్తి అథర్వాంగిరః ప్రభర్షి మహర్షి మండల సమభ్యర్చితే అసి ధర్మ గదా చక్రశూలాద్యాయుధ సమేతే అనన్య తేజో విభవ బ్రాహ్మ పాశుపతాజ్యస్త్ర రాజరాజితే. అథర్వణ వేద ప్రియతమే బగళాముఖీ మాతః అథర్వణ వేద సేవామవధారయ. ఓం శన్నో దేవీరభిష్టయ అపో భవంతు పీతే శయ్యోరభిస్రవంతు నః. స్తోత్ర ప్రియతమే స్తోత్ర సేవామవధారయ. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకాన వికలం. వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం. ఓం స్వస్తి. ఆస్తికులైన సమస్త భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన సూచన. ఈ వచ్చే 2025-26 సంవత్సరానికి కాను పూర్ణిమ అమావాస్య తిథులకు సంబంధించిన ఈ తేదీల పత్రాలు మీ అందరికీ ఇస్తారు. అమ్మవారి బొమ్మ ఉంటుంది దీని మీద, చిత్రపటము. అందరూ స్వీకరించి ఆ తేదీలలో ఇక్కడ జరిగే పూజోత్సవాలకు యజ్ఞానికి రావలసినదిగా అందరికీ సూచన చేస్తున్నాం. ఒక విశేషము, ఎప్పుడు నేను ప్రతి మంగళవారము పూర్ణిమ అమావాస్య చెప్తూనే ఉంటాను. ఎవరు ఈ మెట్లెక్కొస్తే ఎవరు ఇక్కడి నుంచి ఒట్టి చేతులతో పోరు. ఎక్కడమే ఒట్టి చేతులతో పోవడం మాత్రం నిన్ను చేత్తోనే. ఎందరినో అనుభవపూర్వకంగా చూశాను. 18 ఏళ్ళు సంతానం కాని వాళ్ళకి అమ్మదయతో సంతానమైంది. కామారెడ్డి వాసులు ఇవాళ అమెరికాలో ఆస్టిన్లో ఒకతను కళ్యాణి గారని 12 ఏళ్ళు అయింది. కేవలం అమ్మ అర్చన చేసుకొని 6 నెలల గర్భవతిగా అమ్మ ఉంది. ఇవి ఉన్నాయి ఇలా. ఇప్పుడు ఏంటంటే ఈరోజు రామన్న గారిని వరంగల్ నుంచి వచ్చారు. ఆయన ఏమంటుంటే 20 ఏళ్ళ నుంచి ఒక సమస్య ఉండింది. ఇప్పుడు అమ్మ మీద నీళ్లు పోసుకొని సంకల్పం చేసుకుంటే అది ఇప్పుడు సంతకమై పరిష్కారమైందని. ఎక్కడ రామన్న ఆయన ఆనందంగా పట్టలేక వచ్చి చెప్తున్నాడు నాకు. ఇది అంటే ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ ప్రతిష్ఠ చేసింది ఎవరంటే నిత్యం ఉపాసన చేస్తున్నటువంటి మేము వేద విద్యార్థులు లోపల ఉండి అందరం న్యాసాలు చేసి అమ్మ యొక్క కళాన్యాసం చేసి అమ్మను ప్రతిష్ఠించాం. అంటే విగ్రహ ప్రతిష్ఠ కాలే, అమ్మను ఆహ్వానం చేసి కూర్చోబెట్టాం. అందరూ శృంగేరి జగద్గురువులే ఆ ప్రతిష్ఠ ఫోటో చూసి ఓహో ఇక్కడ వీరు ఉన్నారా అని మా మహేశ్వరును మా వేణుని తర్వాత నాన్నమామని అందరిని అడుగుతుంటే అందరినీ ఆయననే ఆ ఫోటో ఆశ్చర్యపోయారు 3-4 ఫోటోలు చూసి. కారణము మేం కాదు తల్లి, మంత్రశక్తి అలాంటిది. అందుకే నేను ఈ ఆహ్వానం మీద కూడా మానవ శక్తి కన్నా మంత్రశక్తి గొప్పదని నిరూపించినటువంటి పీఠం అని చెప్పి నేను అందుకే చెప్పడం. మానవ శక్తి తక్కువ కాదు, దానికన్నా మంత్రశక్తి గొప్పది అని నిరూపించిన ఏకైక పీఠం ఇది. ఇక్కడ వేరే మాటలకు తావులేదు. ఇందులో ఇప్పుడు మనకు మహేశ్వర శర్మ గారు కూడా అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. ఇవాళ మొత్తం మన ఇక్కడ వేద విద్యార్థులు ఈ శివంపేటలో అంటే రెండే నిమిషాలు, ఎందుకంటే అందరికీ ఆకలి అవుతున్నాయట. 1969లో సంకల్పం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఎవరికి సరైనటువంటి శాస్త్ర పరిజ్ఞానము వేదాలు మంత్రాలు రావు అని ఇతర ప్రాంతాల వాళ్ళు విమర్శిస్తుంటే మా నాన్నగారు శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారు
ఏం చేశారంటే ఇక్కడి ప్రాంతం కూడా దేంట్లో తక్కువ కాదు అని చెప్పడానికి వేదశాస్త్రములను ఒకేసారి ఒకే చోట నేర్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ పరిషత్తు ఒక దాన్ని స్థాపించి 71లో ఇక్కడ వేద పాఠశాల పెట్టారు. 71 నుంచి 91 వరకు 20 ఏళ్ళు అఖండంగా ఆ కనపడుతున్నటువంటి ఆ పెంకుటింట్లోనే వేద పాఠశాల మా నాన్నగారి అనుగ్రహంతో మా గురువుగారి అనుగ్రహంతో ఇక్కడ నడిచింది. వారి యొక్క ఇతో ఆ వేద పాఠశాలలో వచ్చినటువంటి మేధావులు విద్వాంసులు ఇక్కడ వచ్చున్నారు ఇవాళ. దానికి కారణం చిన్న కారణం ఉంది, అందుకే మేము కలుసుకున్నాం. ఎప్పుడూ వస్తారు మా తమ్ములు. నేను తమ్ములని అంటే ఎందుకంటే వయసులో పెద్దవాడిని. మా నాన్నగారు అదే చెప్పాడు, వాడు పెద్దోడు ముందు వచ్చాడు తప్ప వాడేం గొప్ప కాదు, అందరూ నా అంత సమర్థులే అని చెప్పేవాడు ఆయన. కాబట్టి అందరూ ఎప్పుడు వస్తారు. ఈరోజు రావడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు జన్మించి వచ్చే మాసం 4వ తేదీకి 100 సంవత్సరాలు ముగుస్తూ ఉన్నాయి. అందుకని వాళ్ళంతా కలిసి మహేష్ గారు కూడా ఇక్కడ ఉంటారు. విశ్వనాథ శాస్త్రి జయంతి ఉత్సవాలు చేసుకుందాం గురుగారి యొక్క చేసుకుందామని చెప్పి ఉద్దేశం మీద సంకల్పం చేసి, ఆ సంకల్పం ఏ రోజైతే మనం మాట్లాడితే బాగుంటుందంటే మా తమ్ముడు మహేశ్వర అంటే అన్న వార్షికోత్సవం అయితే అమ్మవారు కూడా మంచి ప్రభావం ఉంటుంది, మన ఆలోచన కూడా పక్కకు పోకుండా సరిగ్గా నడిపిస్తుంది. కాబట్టి ఆ శతజయంతికి సంబంధించిన సంకల్పాన్ని ఆ రోజు చేస్తామంటే వాళ్ళందరూ కూడా ఆ వేద ఇంచుమించు 100 మంది ఉన్నారు. అందరూ అనుకోకుండా కాబట్టి అందరూ ఇవాళ చేరలేకపోయారు. కానీ 100 మంది మా ఉభయ గురువుల యొక్క శిష్యవర్గం అయితే ఉన్నారో అందరూ కూడా వచ్చే నెల 4వ తేదీ నుంచి మొదలు పెట్టుకొని సంవత్సరం పాటు యథాశక్తిగా అంటే మేమేమి నాయకుల కొడుకులం కాదు, నాయకుల ఉండకపోవచ్చు, కానీ విద్వాంసుల కొడుకులం కాబట్టి అందులో 100వ వంతైన జ్ఞానం ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసరించి యథాశక్తి చేద్దామని చెప్పి అందరూ సంకల్పించారు. దానికి ప్రధానంగా అంటే బాధ్యతని కాదు కానీ మా తమ్ముడు మహేశ్వర శర్మ, తర్వాత మా బావమరిది రాము, తర్వాత మిగతా అందరూ కూడా ఒకరి వెనక ఒకరు అందరూ ముందుకు వచ్చారు. నేను ఒక విద్యార్థిగా అందులో భాగస్వామ్యం కొడుకుగా ఎప్పుడు కూడా చెప్పుకోలే. కొడుకు కన్నా ఆయనకు శిష్యులే ఎక్కువ. కాబట్టి శిష్యుడిగా చెప్పుకుంటే నాకు ఆనందం ఉంటుంది. కాబట్టి వారి శిష్యులుగానే మేమంతా ఈ కార్యక్రమం కోసం ఇవాళ ఇక్కడ సమాగమం అయ్యాము. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా అయ్యాక మళ్ళీ కూర్చొని ఆ సంవత్సరం పాటు ఆ విశ్వనాథ శాస్త్రి జయంతి వేడుకలు ఎలా జరుపుకోవాలో నిర్ణయించుకుంటాం. ఆ ఉభయ జగద్గురువుల యొక్క దయా, వారి యొక్క అపారమైన కరుణ వల్ల ఇవాళ మేము 10 మందిలో జీవించి బతకగలుగుతున్నాం. కాబట్టి ఆ జన్మాంతము మేము వాళ్ళకు రుణపడే ఉంటాం. మా జీవితం ఉన్నంత వరకు ఇంకా చెప్పాలంటే మా పిల్లలకు కూడా ఆ భగవంతుడు అటువంటి బుద్ధిచ్చి మా గురువులను గౌరవించే శక్తి ఇవ్వాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఇగో వీళ్ళే మా మిత్రులంతా కూడా. వీరి గురించి పరిచయం చేశాను. పురాణం మహేశ్వరమ్మ గారు, కరీంనగర్ ప్రాంతము. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా శివంపేటలో 10 ఏళ్ళు, శృంగేరిలో 10 ఏళ్ళు, ఆ తర్వాత లోకమంతా కరీంనగర్లో ఎప్పుడు ఉంటాడో మహేశ్వర శర్మకే తెలియదు. కాబట్టి మహేశ్వర శర్మ, అట్లాగే ఇగో ఆంజనేయ శర్మ కామారెడ్డిలో గణపతి సంకష్టహర గణపతి వ్యవస్థాపకుడు ఆంజనేయ శర్మ గారు. అదేవిధంగా చంద్రశేఖర శర్మ మలక్పేటలో చాలామందికి ప్రసిద్ధమైనటువంటి ఉమామహేశ్వర ఆ హరిహర క్షేత్రంలో ప్రధానాచార్యులే కాదు ఎంతోమంది వేద విద్యార్థులను తయారు చేశారు. ముఖ్యంగా మా గురువుగారికి, మా వేదం చెప్పిన మా గురువుగారికి అల్లుడు వాడు. అంటే ఆ గురువుగారు అల్లుడు ఎందుకు కొన్ని లక్షణాలు ఉండాలి కాబట్టి అట్లా కొంతమంది పరంపరను తయారు చేశాడు. ఆ పక్కన చంద్రమౌళి ఇంకొక శిష్యుడు, వాడు కూడా లక్కడారం సంగారెడ్డి దగ్గర చాలా అంటే ఈ ధార్మిక కార్యక్రమంలో ముందుండి లౌకిక వ్యవహారాలను కూడా సమర్థవంతంగా దాన్ని చేయగల వ్యక్తి. ఇక మా రాము, మా పెద్ద బావమరిది నిజామాబాద్లో ఉంటారు. నిజామాబాద్లో పౌరోహిత్య వైదిక కార్యక్రమాలు ఏమైనా వారి చేతి మీద జరుగుతాయి. తర్వాత మంగళంపల్లి శ్రీనివాస శర్మ కరీంనగర్, వారిది కూడా ఇక్కడ వేదాధ్యయనం చేసిన తర్వాత కరీంనగర్ ప్రధాన పురోహితులు కరీంనగర్ మహాపట్టణానికి ప్రధాన పురోహితుడు. దాని తర్వాత మా అన్నయ్య దేవత శర్మ గారు, మీకు తెలుసు, వారు చెప్తా, వారు అని కొంచెం విశేషంగా చెప్పాలి. మరి మా అన్నయ్య నా దేవత శర్మ అని పేరే పెట్టాడు మా నాన్నగారు. నాకన్నా ముందు భగవంతుడు ప్రసాదించిన కొడుకు. ఆ తర్వాత నేను జన్మించాను. తర్వాత దేవత శర్మ గారు, తర్వాత అక్కడ వాడు కన్నా అంటాం మేము, శ్రవణ్ కుమార్ శర్మ మా తమ్ముడు కుమారుడు. అంత పరంపర. ఇక్కడ ప్రధానంగా చెప్పాలి, మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటాడు, సాక్షాత్ యాయరుట నరసింహస్వామే వచ్చారు. నరసింహస్వామి దేవాలయం ప్రధాన
పురోహితులు వీరు కూడా ఇక్కడే చదువుకున్నారు. మీరు ఇలా చెప్తూ పోతే తెలంగాణ అంటే మా నాన్నగారి సంకల్పం నెరవేరింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఉన్న విద్యార్థులు ఇక్కడి నుంచే ఉన్నారు. చివరి వరంగల్ భద్రకాళి దేవాలయంలో ఉండేటువంటి వేద పండితులు కూడా ఇక్కడి నుంచే వెళ్ళారు. ఇట్లా చెప్తూ పోతే చాలామంది ఉన్నారు. సమయం లేదు. ఇప్పుడు తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. కాగానే భోజనానికి వెళ్తాం. తర్వాత సాయంత్రము 6 గంటలకు అమ్మవారి పల్లకీ సేవ ఉంటుంది. ఆ పల్లకీ సేవకు ముత్తైదువులంతా కూడా మంగళహారతులు తీసుకొని వస్తే నిజంగా చెప్పాలంటే పోయిన వార్షికోత్సవం అనుకుంటాను నేను. అప్పుడే మంగళహారతి మాది పల్లకీ సేవ అప్పుడే కదా. ఆ పల్లకీ సేవ రోజు ఏమైందంటే సాయంత్రం పెట్టారు అయ్యగారు. ఇక్కడ జనం ఎవరు వస్తారు మంగళహారతులు పట్టుకొని అంటే ఇక్కడ మొదలైనప్పుడు 10 మంది కనపడ్డారు. ఇక్కడ ఇది దాటేసరికి అక్కడి నుంచి ఒక 20 మంది కనపడ్డారు. మా ఇంటి మూల మీదకి వెళ్ళేసరికి మా ఇంటి మూల మీద నుంచి ఆ మండల ఆఫీస్ దాటే వరకు మొత్తం మంగళహారతులు తప్ప చీకట్లో ఇంకేం కనపడలే. ఒక 1000 మంది ముత్తైదువులు మంగళహారతి పట్టుకొని ఆ ఊరేగింపు ఊరంతా పోయి వచ్చింది. అది ఇప్పటికీ ఆ వీడియో చూస్తుండే. ఇక్కడ 5-6 కూడా కూర్చున్నారు. ఇక్కడ 10 అయ్యారు, 20 అయ్యారు. ఆ మూల తిరిగేసరికి 100 అయ్యారు. మా ఇంటి మూల నుంచి మండల ఆఫీస్ దాటే వరకు 1000 మంది ముత్తైదువులు మంగళహారతి పట్టుకొని ముందు వస్తే వెనకాల అమ్మవారి పల్లకి వెళ్ళింది. వాళ్ళ 6 గంటలకు పల్లకి సేవ కూడా ఉంది. కాబట్టి పల్లకి ఇచ్చినవాడు మా రమ్య అయ్యప్ప శర్మ. ఆ పిల్లవాడు నాకు మానసపుత్రుడు. 2 కొడుకులు మానసపుత్రుడు ఆ పిల్లవాడు. అంటే ఎందుకంటే అలాగే ఉంటాడు నాతోని. అటువంటి యోగ్యుడు. అమ్మ సేవలో ఎప్పుడు ఉంటాడు. ఇక అయ్యా తీర్థప్రసాద వినియోగం అవుతుంది. కాగానే అందరికీ అన్నప్రసాదం ఉంటుంది. ప్రతి అమావాస్య పున్నములకి అన్నదానం చేస్తున్నారు. అమావాస్య రోజున మా పబ్బా రమేష్ గుప్తా గారు వారి తల్లిదండ్రులు రామవ్వ అంజయ్య గుప్తా గారి పేరుతో అక్కడ అన్నప్రసాదము అన్నదానము. తర్వాత పౌర్ణమి రోజున మా సభ్యుల్లో ఒకరైనటువంటి శివకుమార్ గౌడ్ గారు వారి అమ్మ నాన్న అంజమ్మ లింగే గౌడ్ గారి పేరుతో వారు అన్నదానం చేస్తున్నారు. నిత్యాన్నదానం చేయాలనే సంకల్పం ఉంది. అమ్మ ఆశీస్సులు ఉంటే కనుక అది పెద్ద సమస్య కాదనుకుంటున్నాం. అలాగే బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేయడానికి మా సూర్యకుమార్ ప్రతి అమావాస్య పౌర్ణమిలకు తాను బ్రాహ్మణులు ఎంతమంది వచ్చినా నేను అన్నం పెడతాను గురుగారు అన్నాడు. ఇవి నిత్యం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ అన్నదానం ఎక్కువ జరుగుతుందో అక్కడ మరి మంత్రశక్తి ఎక్కువ ఉంటుంది. మంత్రశక్తి ఉన్న చోట్ల అన్నీ బాగుంటాయి. కరెక్ట్ 20 నిమిషాల్లో తీర్థాలు 3 బ్రాహ్మణులు పెడతారు. మీకు తీసుకొని భోజనానికి వెళ్ళిపోవచ్చు. అంతా కార్యక్రమం అయిపోయింది. తీర్థం పడిందా? పతే హర హర మహాదేవ లేవండి, ఇక లేచి తీర్థానికి వెళ్ళండి. ఎందుకు వివేక్ ఇక్కడే తీర్థం అందరు కూర్చోరమ్మా.